అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత అర్చన వ్లాగ్స్. నేను అర్చన అండి. సో ఈరోజు నేను మ్యాగీ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా చీజ్ మ్యాగీ అనమాట. పిల్లలు అడిగినారు అనమాట. ఏంటంటే నేను అసలు మ్యాగీ ప్రిఫర్ చేయనండి, అసలు హెల్త్కి మంచిది కాదని చెప్పేసి. కానీ పిల్లలకి తినాలని ఉంటుంది కదా, ఎవ్రీ 6 monthsకి ఒకసారి పెడతాను అనమాట. అంతే, అది కూడా 1 టైమే పెడతాను. అది కూడా మ్యాగీ నేను ఏంటంటే వెజ్ ఆటా తీసుకుంటా అండి. నార్మల్ మ్యాగీ అస్సలు తీసుకోను. వెజ్ ఆటా మ్యాగీ ఉంటుంది కదా, అదే తీసుకుంటాను అనమాట. సో ఇవాళ నేను చీజ్ మ్యాగీ నా స్టైల్లో ఎట్లా చేస్తానో వీడియో తీద్దాం అనుకున్నా అండి. సో చూసేద్దాం మనం, నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. చీజ్ మ్యాగీ చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో నేను చెప్తానండి, చూద్దాం ఒకసారి. అన్నీ సన్నగా తరుక్కోవాలండి, ఎందుకంటే తినడానికి ఈజీ ఉంటుంది పిల్లలకి. ఉల్లిగడ్డ అండి సన్నగా కట్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, టమాటో, ఆలుగడ్డ. ఈ ఆలుగడ్డ ఏంటంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పిల్లలు ఇష్టపడతారు కదా, అందుకోసం. కొద్దిగా కొత్తిమీర, అట్లనే చీజ్ అండి. మేము 4 members కదా, సో 4 వేసుకుంటాం అనమాట. ఒకవేళ మీరు తక్కువ తింటే హాఫ్ కూడా వేసుకోవచ్చండి. బటర్ అనమాట, ఇది బటర్. అదే మసాలా వెజ్ ఆటా నూడిల్స్ అండి. ఇవి మ్యాగీ అనమాట, మ్యాగీ వాళ్ళదే అనమాట ఇది. సో ఈ ఐటమ్స్తోని మనం చీజ్ మ్యాగీ చేద్దామండి ఇప్పుడు. అలాగే వీటితో పాటు క్యారెట్, బఠానీ కూడా వేసుకోవచ్చండి. అంటే ఇందులో ఆల్రెడీ వస్తాయి అనమాట, మసాలా ఉంటుంది కదా, అందులో ఇంక్లూడ్ ఉంటాయి. అందుకని నేను ఇందులో వేయలేదు. ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే బఠానీ, క్యారెట్ వేసుకోవచ్చండి, అట్లా కూడా బాగుంటుంది అనమాట. 4 members కదండి, అయితే 4 మ్యాగీస్ ఇట్లా ప్లేట్లో పెట్టుకుంటా. అట్లనే మసాలా కూడా ఒక బౌల్లో 4 మసాలాస్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని ఇట్లా బౌల్లో వేసుకోవాలి. చూసారా, నేను చెప్పాను కదా బఠానీ, క్యారెట్ ఇలా మసాలాలోనే ఇంక్లూడ్ అయి ఉంటుందండి, అందుకని నేను వేయను అనమాట. ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు, వెజీస్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలంటే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. నేను ఏంటంటే ఎట్లయినా చీజ్ వేస్తాం కదా, సో బటరే వేద్దాము, ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అనుకుంటా అండి నేనైతే. నిజంగానే బాగుంటుంది కూడా. సో ఇట్లా బటర్ వేయాలండి. బటర్ వేసుకున్నాం కదండి, బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా, అట్లే శనగపప్పు కూడా వేయండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారనమాట, బాగుంటుంది కొంచెం వేస్తే. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇవి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసినా కదండి, కొంచెం ఫ్రై అయిందనమాట. ఈ ఫ్రై అవ్వగానే ఆనియన్ వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి మనం కట్ చేసుకునే అన్నీ వేసుకోవాలండి. ఇందులో టమాటో అన్నీ ఒకసారి వేయాలండి. కొత్తిమీర తప్పించి, కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి, మిగతా అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. సో ఇట్లా ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా మూత పెట్టుకోవాలండి. అంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఒక్క 2 minutes మూత పెట్టుకోవాలి. తర్వాత సో ఇట్లా మూత పెట్టుకొని ఒక 2 minutes ఉంచాలండి, అంతే. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. సో 2 minutes తర్వాత ఇట్లా మూత తీసుకోవాలండి. మూత తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం అంటే వేయాలండి, 1 స్పూన్ అట్లా వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 minutes వదిలేయాలండి. 3 minutes వదిలేస్తే మంచిగా ఉడుకుతుంది అనమాట, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి. 3 minutes అయింది కదండి, మనం ఇందాక సాల్ట్ వేసుకున్న తర్వాత. సో ఒకసారి మూత తీసి చూద్దాము. ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా కొంచెం దగ్గరకు అయిపోతాయండి. అయితే మనం ఆలుని ఇట్లా చూడాలండి, ఉడికిందో లేదో అని. ఇలా ప్రెస్ చేస్తే అదిగోండి ఉడికిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, నేను ఇట్లా అంటే 4 ప్యాకెట్స్ని ఇట్లా బౌల్లో తీసి పెట్టుకుంటాను కదా, అది ఈ స్టేజ్లోనే యాడ్ చేయాలన్నమాట. ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మంచిగా. ఇట్లా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా ఒక 1 minute అట్లా ఫ్రై అవ్వడానికి మూత పెట్టకుండా వదిలేయాలండి. ఒక 1 minute, అంటే ఈ వెజిటేబుల్స్కి పట్టుకుంటుందని అట్లా ఇట్లా వదిలేయాలండి. సో 1 minute అయిపోయిందండి, మసాలా కూడా మంచిగా ఫ్రై అయింది. అయితే ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. నేను
ఇట్లా 1 మ్యాగీ ఉంటుంది కదండి, ఇది ఇలా 1 బాక్స్ మ్యాగీకి నేను 1 గ్లాస్ వాటర్ పోస్తా అండి. ఇది ఈ గ్లాస్తో పోస్తా అనమాట. 1 గ్లాస్కి 1 మ్యాగీ అనమాట ఇది. అయితే ఇప్పుడు 4 ఉన్నాయి కదా, నేను 4 గ్లాసెస్ వాటర్ని ఇందులో వేసుకున్నా అండి. ఈ సైజ్ ఆఫ్ గ్లాస్ వాటర్ని ఇందులో వేసుకున్నా. దీన్ని ఇప్పుడు మనం వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలండి మసాలాలో. అంటే ఆటా నూడిల్స్ కదండి, ఉడకడానికి చాలా టైం పడుతుంది. నార్మల్ మ్యాగీ లాగా తొందరగా ఉడకదు అనమాట. సో వాటర్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉడుకుతుంది. సో వాటర్ పోసుకున్నాం కదండి మనం ఈ కడాయిలో. సో మంచిగా ఇట్లా కలుపుకోవాలండి ఒకసారి మొత్తం మంచిగా. కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకోవాలండి. మ్యాగీలో ఎక్కువ సాల్ట్ పట్టదండి, ఏమాత్రం కొంచెం ఎక్కువైనా కూడా చాలా ఉప్పు అయిపోతుంది, మ్యాగీ తినలేరు ఇంకా. కాబట్టి తక్కువ వేసుకోండి, ఆల్రెడీ మసాలాలో ఉంటుంది, మనం పోపులో వేసినాం కదా, అది సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ తినాలన్నా తినలేరండి, మ్యాగీలో సెట్ అవ్వదు సాల్ట్ కొంచెం ఎక్కువ ఉంటే. సో చూసుకోండి అది ఒక్కటి మాత్రం. చూడండి ఒకసారి ఇట్లా మసాలా వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా ఇట్లా ఉడుకుతూ ఉంటాయండి. ఇది మనకి బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి. అంటే మొత్తం బబుల్స్ వస్తాయి కదా, మసులుతుంది కదా వాటర్, ఆ స్టేజ్ వరకే వదిలేయాలి, మూత పెట్టకుండా వదిలేయాలి. సో వాటర్ బాయిల్ అవుతుందండి, ఇట్లా బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, అంటే మసిలిపోతుంది కదా. సో ఈ స్టేజ్లోనే మనం ఈ మ్యాగీ అనేది ఇందులో వేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాలండి. హైలో ఉంచితేనే కొంచెం తొందరగా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఇవి వేసి ఒకసారి ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇంకా క్యాప్ పెట్టుకొని ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోవాలండి. కానీ హైలో ఉంచుకొని మర్చిపోవద్దండి, ఉండాలన్నమాట. ఇక దగ్గరలోనే ఉండి హైలో ఉంచుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా మూతతో క్లోజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా వర్క్లో ఉంటే సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మూత పెట్టినాం కదా, లేట్ అవుతుంది, తొందరగా కుక్ అవ్వదు. కాబట్టి హైలో పెట్టుకుంటే ఒక 3 to 4 minutesలో కుక్ అయిపోతుందండి. 1 మ్యాగీకి నేను 1 గ్లాస్ వాటర్ పోస్తా అన్నాను కదండి మ్యాగీలో. అయితే నేను పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలని చెప్పేసి ఈ గ్లాస్తో పోస్తా అండి వాటర్. కొంచెం నేను మెత్తగా కుక్ చేస్తాను అనమాట. ఒకవేళ మీరు పిల్లలు కానీ మీరు కానీ అంత మెత్తగా తినలేము అంటే కొంచెం అంటే మీడియంలో ఆఫ్ చేసుకొని తినాలి అని అనుకుంటే దీనికంటే కొంచెం చిన్నగా ఈ సైజులో గ్లాస్ వాటర్ పోసుకున్నా సరిపోతుంది. నేను ఈజీగా డైజెషన్ అవ్వాలి కదా అని చెప్పి ఈ గ్లాస్తో పోస్తాను అండి వాటర్. 1 మ్యాగీకి 1 గ్లాస్ పోస్తాను దండి మ్యాగీ కుక్ అవ్వడానికి. అంటే ఇది ఆటా కదండి, టైం పడుతుంది అని చెప్పిన కదా, సో అందుకని ఒకసారి చూద్దాం మనం. సో ఇది కుక్ అయినట్టే అండి. అయితే కొంచెం ఇట్లా జ్యూసీ ఉన్నప్పుడే చీజ్ వేయాలండి, ఎందుకంటే టైట్ అవుతుంది. మరి మొత్తం మ్యాగీ కుక్ అయినాక వేస్తే బాగుంటుందండి. అయితే ఈ స్టేజ్లోనే మనం చీజ్ వేసుకుందాం. నేను అమూల్ చీజ్ తీసుకున్నా అండి. సో ఇట్లా వేసేసుకోవాలి, పైన వేసి ఎంబటే క్యాప్ పెట్టేసుకోవాలండి. ఒక్క 5 minutes ఇట్లా ఉంచుకుంటే చీజ్ మొత్తం అందులో మంచిగా మిక్స్ అవుతుంది అనమాట, మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా పెట్టుకొని ఒకసారి మళ్ళీ మీరు సాల్ట్ గురించి మళ్ళీ చెప్తున్నా అండి, ఎందుకంటే ఆల్రెడీ పోపులో వేసినాం కదా, కొంచెం పోపులో వేసినాము, మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు చీజ్ వేసినాం కాబట్టి అది కూడా సాల్టీ ఉంటుంది. సాల్ట్ ఒకటి తక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, లేదంటే తినలేరు అసలు. సో ఇట్లా చీజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క 5 minutes సిమ్లో అండి, ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక్క 5 minutes వదిలేద్దాం. అట్లా తర్వాత చూద్దాం మనం. 5 minutes అయింది కదండి, ఒకసారి చూద్దాము. చూడండి ఇది మంచిగా ఏమంటారు మెల్ట్ అయిపోయిందండి. సో ఇట్లా కొంచెం ఈ స్టేజ్లో మనం ఏంటంటే లైట్గా కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు లైట్గా. పెప్పర్ పౌడర్ వేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట కొంచెం టేస్ట్. ఇట్లా వేసుకొని మెల్లిగా ఇట్లా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట, చీజ్ మొత్తం మంచిగా కలిసేలాగా. ఒకవేళ చీజ్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మాకు కొంచెం అలవాట్లేదు కదండి, నేను 1 మ్యాగీకి 1 చీజే యాడ్ చేస్తానండి. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క 3 minutes ఇట్లాగే క్యాప్ పెట్టకుండా వదిలేయాలండి. 2 minutes వదిలేయండి. 2 minutes వదిలేసిన తర్వాత కొంచెం చీజ్ అనేది టైట్గా అవుతుంది అనమాట. 2 minutes తర్వాత మ్యాగీ అనేది కుక్ అయిపోయిందండి. ఒకసారి చూడండి, ఇలా కుక్ అయిందనమాట. ఎంత చీజీ ఉంది కదా. సో ఇట్లా మంచిగా టైట్ అయిపోయిందండి. ఈ స్టేజ్లోనే ఇంకా మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఇంకా రెడీ అయిపోయినట్టే మ్యాగీ. ఇలా చూసారా ఎగ్జాక్ట్గా వచ్చిందండి.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా ఇదండి ప్రాసెస్ మనది చీజ్ మ్యాగీ అనేది. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేస్తాను అండి నేను, ఎందుకంటే పిల్లలకి హెల్త్కి మంచిది కాదని చెప్పి. అట్లాంటి వాళ్ళని కట్టేయలేము కూడా కదా, వాళ్ళు ఇష్టపడతారు కదా చీజ్, జంక్ ఫుడ్ అట్లాంటివి అని ఇదే చేస్తానండి మ్యాగీలో. అంటే మ్యాగీలో చీజ్ మ్యాగీ అని కాదు, డిఫరెంట్గా కూడా చేస్తాను. ఎక్కువ మాత్రం ఇదే ఇష్టపడతారు పిల్లలు. సో అందుకని ఇదే చేస్తాను, మ్యాక్సిమం ఇదే చేస్తాను అనమాట నేను. సో ఇదండి మన చీజ్ మ్యాగీ. సో రెడీ అయిపోయిందండి, పర్ఫెక్ట్ వచ్చిందనమాట. సో ఇదండి మన మ్యాగీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.